కిరణ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో ఉన్నాం. మనతో పాటు డాక్టర్ కాశీరెడ్డి గారు ఉన్నారు. సార్ని అడిగి జనరల్గా షీప్ అండ్ గోట్లో కానీ క్యాటిల్స్లో కానీ రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్యల గురించి చర్చిద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే కిరణ్ గారు. సార్ ఇంకా ఒకటి డీవార్మింగ్. సార్ డీవార్మింగ్ ఏ పరిస్థితుల్లో చేసుకోవాలి మామూలుగా? సాధారణంగా మనము డీవార్మింగ్ అంటే మన రైతు కాపర్లో ఈ గొర్రెల కాపర్లు ఏమనుకుంటారంటే అదే నట్టల మందు అని పిలుస్తాం. ఎందుకు మనం నట్ల మందు తీసుకోవాలంటే ఇప్పుడు మన ఈ వర్షాకాలం కానీ ఏ కాలం కానీ ఈ కాపర్లు జీవాల కాపర్లు ఏం చేస్తారంటే ఈ గొర్రెలను కానీ లేకపోతే పొట్టేళ్ళని కానీ బయటికి తీసుకోవడం వల్ల బయట నీళ్లు తాగుతూ ఉంటాయి. సో ఎస్పెషల్లీ వాటర్ ఎక్కడైతే నిలబడి ఉంటాయో ఆ నీళ్లు తాగడం వల్ల వాటికి లోపల పురుగులు ఏవైతే ఉంటాయో ఇవి తీసేసుకోవడం వల్ల బాడీలోకి వెళ్ళడం వల్ల ఏమైందంటే వీటికి లోపల అన్ని రకాల 3 రకాల మనం కామన్ గా పారాసైట్స్ ఉంటాయి. నెమటోడ్స్, నెక్స్ట్ లివర్ ఫ్లూక్స్, నెమటోడ్స్, లంగ్ బాంబ్స్, ఇలాగ 4-5 రకాలు ఏవైతే పారాసైట్స్ ఉన్నాయి, ఇంటెస్టైనల్ పారాసైట్స్. వీటిని తొలగించడానికి మనం డీవార్మింగ్ ఇస్తాం. మనం ఒకవేళ డీవార్మింగ్ ఇవ్వలేదనుకోండి, ఏవైతే ఇవి జీవాలు మన ఆహారంగా మేతను తీసుకుంటాయో లేకపోతే ఏవైతే ఇవి గ్రోత్ కి ఉపయోగపడతాయో ఆహారము, మనం ఈ డీవార్మింగ్ ఇవ్వకపోతే ఆ బలం చేకూరకుండా ఇవి తినేస్తా ఉంటాయి. లోపల ఉండే పురుగులకి ఆహారంగా ఉపయోగపడతాయి. అవే ఆ పురుగులు ఏం చేస్తాయి అంటే రక్తాన్ని కానీ పీల్చేస్తాయి. సో వీటిలో గ్రోత్ సరిగా ఉండదు. మన అయితే పొట్టేళ్ళు పెంచుకునే రైతులు ఉంటారో సో డీవార్మింగ్ అనేది కంపల్సరీ. సో డీవార్మింగ్ అనేది కామన్ గా 2 నెలల నుంచి 3 నెలలకు ఒకసారి డీవార్మింగ్ చేసుకోవాలి, చేసుకుంటే మంచిది. సో డీవార్మింగ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే జీవామిత్ర ఏదైతే ఉందో జీవమిత్ర దీన్ని కంటిన్యూస్ గా 5 రోజులు డీవార్మింగ్ చేసిన నెక్స్ట్ డే నుంచి పెద్దవాటికి అయితే 10 ml, చిన్నవాటికి అయితే 5 ml ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాటి యొక్క గ్రోత్ పెరుగుతుంది, ఆకలి పెరుగుతుంది, నెక్స్ట్ జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. రైతు సోదరులు ఖచ్చితంగా దీన్ని వాడడం వల్ల రిజల్ట్ ఉంటుంది. నేను వాడించాను, రిజల్ట్ కూడా చూశాను. ఓకే సార్. ఈ ఏరియాలో అద్దెకి ఏరియా మీ ఏరియాలో పొట్టేల్ ఫార్మ్స్ వాళ్ళు కూడా వాడుతున్నారు? ఖచ్చితంగా నేను గమనిస్తా ఉన్నాను కదా. ఈ మన అద్దంకి ఏరియాలో పొట్టేల్ ఫార్మ్స్ ఈ మధ్య రీసెంట్ గా ఎక్కువ మంది పొట్టేలు పెంచే వాళ్ళు ఎక్కువైనారు. సార్ ఇప్పుడు గొర్రెలకు మీరు 3 months ఒకసారి మేము వింటున్నది ఏంటంటే ఒక్కోసారి కంపెనీ మార్చాలి అంటారు. కంపెనీ కాదు, యాక్చువల్లీ ఏంటంటే ఒకే రకమైన మందు వాడడం వల్ల, సపోజ్ మనం ఫెన్బెంజోలు, ఆల్బెంజోలు, ట్రైకోబ్లాంజోలు, లెవామిజోలు ఇలాగా 4-5 రకాల మందులు ఉంటాయి. ఒకే రకమైన మందు వాడడం వల్ల ఏమైందంటే ఆ మందు 3-4 సార్లు ఒకే సంవత్సరంలో వాడడం వల్ల ఆ మందుకి అవి రెసిస్టెన్స్ వస్తాయి. ఒక పురుగు సపోజ్ ఇంత ముందు దోమలు మనం వాడేటప్పుడు దోమల మందుకి ఆల్ అవుట్ అని ఉండే, తర్వాత అడ్వాన్స్ గుడ్ నైట్ ఇలాగ వస్తారు. ఎందుకంటే వాటికి రెసిస్టెన్స్ రావడం వల్ల. సో ఎప్పుడు ఒకే రకమైన నట్టల మందులు వాడద్దు రైతులు అయితే. 2-3 రకాలు అంటే 2-3 రకాల కంపెనీలు అని కాదు, 2-3 రకాల మందులు. ఇప్పుడు ఒక మందు వాడాము, 3 నెలల తర్వాత ఇంకొక మందు, ఇంకో 3 నెలల తర్వాత ఇంకొక మందు, అలాగే సంవత్సరానికి 4 రకాల మందులు వాడడం వల్ల ఏమైందంటే దాంట్లో ఉన్న అన్ని రకాల ఏ అయితే ఈ నట్టలు ఉన్నాయో అన్ని చనిపోతాయి. ప్లస్ ఆ జీవాలకు అనేది అన్ని రకాల పురుగులు పడిపోవడం వల్ల బాగా పెరుగుదల ఉంటుంది. లోపల ఏదైతే పురుగులు ఉంటాయో ఒకే రకమైన మందు వాడడం వల్ల ఏంటంటే రెసిస్టెన్స్ పెరుగుతుంది. సో వేరే 3-4 రకాల మందులు వాడడం వల్ల రెసిస్టెన్స్ ఉండదు, ప్లస్ ఈ లోపల ఉన్న పురుగులన్నీ చనిపోతాయి. సార్ ఇప్పుడు చాలా మంది ఫార్మ్స్ పెడుతున్నారు, అంటే చదువుకున్న వాళ్ళు, రైతులు కూడా ఫార్మ్ కన్వర్ట్ అవుతున్నారు. అవును. ఫస్ట్ నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అది లాభదాయకంగా ఉంటుంది సార్? లాభదాయకంగా అంటే ఇప్పుడు నేను కామన్ గా గమనించింది ఏంటంటే ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు కూడా ఈ మధ్య పొటేల్ ఫార్మింగ్ వైపు వస్తున్నారు. అవును సార్. వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మనకి గొర్రెలు ఈ పొటేలు ఏవైతే ఉన్నాయో మనం బయటికి పోయి పెంచవచ్చు. అంటే ఇప్పుడు గొర్రెలు తీసుకెళ్ళినట్టు పెంచవచ్చు, లేదంటే మనం ఎలివేటెడ్ ఫార్మ్స్ ఉంటాయి పెట్టేసి అందులో అయినా పెంచవచ్చు. కాకపోతే ఏంటంటే బయటికి పోవడం వల్ల ఈ పొటేలు మనకి కామన్గా పొటేలు ఎందుకు పెంచుతామంటే అవి గ్రోత్ వచ్చి పెరుగుదల వచ్చి మనం అమ్మడమే మన అంతిమ లక్ష్యం, అమ్మడం. సో వాటికి పెరుగుదల రావాలంటే, త్వరగా గ్రోత్ రావాలంటే ఇట్లా తీసుకుండా బయటికి తీసుకున్న గ్రేజింగ్కి వెళ్లకుండా మామూలుగా ఈ లోపలగా ఉంచేసి పెంచడం వల్లే త్వరగా గ్రోత్ వస్తుంది. ఇలా మనం గ్రేజింగ్ తీసుకెళ్లడం వల్ల తిన్నది వాటికి తిరగడానికి శక్తి సరిపోతుంది. సో అదే మనం లోపలగా ఉంచి పెంచడం వల్ల ఏమవుతుంది అంటే అవి వెయిట్ త్వరగా గెయిన్ అవడం వల్ల మనం
అవును. త్వరగా మనం మార్కెట్కి పంపొచ్చు. పంపొచ్చు. ఎంతైనా మీట్ పర్పస్ 100% మీట్ పర్పసే పెంచుతాం. ఇంకొకటి ఏంటంటే వీటికి ఏవైతే ఉన్నాయో వీటిని బయట నీళ్లు తాగకుండా ఉంచడం మంచిది. ఎందుకంటే బయట నీళ్ళు తాగడం వల్ల బయట ఇవి గ్రేజింగ్కి వెళ్ళినప్పుడు సో ఇందాక మనం ఏదైతే పర్ణజీవులు అంతర పర్ణజీవుల గురించి మాట్లాడుకున్నామో అవన్నీ లోపలికి వెళ్ళడం వల్ల ఇవి గ్రోత్ కూడా తగ్గిపోతుంది. సో ఇది కూడా మనకి ఏంటంటే కన్స్ట్రైన్ బయటికి తీసుకెళ్ళడం వల్ల. సో దీన్ని బట్టి మనం ఏంటంటే మోస్ట్లీ లోపలే ఎలివేటెడ్ షెడ్స్ కట్టుకొని వాటిలో ఉంచి పెంచడం వల్ల త్వరగా గ్రోత్ వస్తుంది. ఇంకోటి మన ఇంట్లో దగ్గరగా ఉంచడం వల్ల మనం వీటికి ప్యూర్ వాటర్ కూడా ఇస్తాం, మంచినీళ్ళు ఇవ్వడం వల్ల ఇవన్నీ రాకుండా ఉంటాయి, డిసీజ్ దగ్గరకు రాకుండా ఉంటాయి. ఇంకొకటి మనం బయట తిప్పడం వల్ల ఏమవుతుందంటే మన ఈ ఎన్విరాన్మెంట్ అనేది ఒకసారి బాగా చల్లగా ఉండిద్ది, వేడిగా ఉంటుంది. దీనివల్ల ఏమిటంటే డిసీజ్ ఎఫెక్ట్ త్వరగా అవుతుంది. బయట తిరగడం వల్ల ఎక్కువ రోగాలు వస్తాయి. అదే మనం లోపలగా ఉంచామండి ఒక ఎలివేటెడ్ షెడ్ లో కన్స్ట్రైన్ ఏది బై చలిగాలు ఇవన్నీ రాకుండా వీటికి రోగాలు అనేవి తక్కువ వస్తాయి. దీనివల్ల ఏంటంటే మనము త్వరగా ఆ రైతు అనే వ్యక్తి నష్టపోకుండా ఉంటాడు. ఎవరైతే ఇప్పుడు కొత్తగా వస్తున్నారు, ఆశావాహులు అయితే ఎవరైతే మనం పొటేల్ ఫార్మ్స్ పెట్టాలని వస్తున్నారో వాళ్ళకి చాలా ఉపయోగం. బయట వాటర్ తాగడం వల్లే ఎక్కువ జబ్బులు వస్తాయి. 100% బయట వాటర్ తాగడం వల్ల వీటికి ఎక్కువ జబ్బులు వస్తాయి. మీరు ఒకసారి గమనించి చూడండి, మనం ఎవరైతే ఎలివేటెడ్ షెడ్స్ పెట్టుకొని లోపలగా ఇంటెన్సివ్గా పెంచుతారో వాళ్ళ ఏ పొటేల్ ఫామ్ అయితే వాటికి ఈ డిసీజెస్ కానీ ఈ డీబాగింగ్ ప్రాబ్లం కానీ వ్యాక్సినేషన్ ప్రాబ్లం కానీ అంత అవసరం ఉండదు. ఎందుకంటే ఇవి కంట్రోల్లో ఉంటాయి, బయట నీళ్ళు తాగు, బయట ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవ్వవు కాబట్టి డిసీజెస్ తక్కువ వస్తాయి. వాళ్ళు కూడా ఫామ్ వాళ్ళు కూడా మన డాక్టర్ జీవమిత్ర వాడుతున్నారు. డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. థ్యాంక్ యూ సార్. అంటే మామూలుగా రైతులకి ఏది వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు, మీరు ప్రత్యక్షంగా రైతులకు చాలా విలువైన సలహాలు ఇచ్చారు. జీవాల గురించి, జీవాల పెంపకం గురించి చెప్పారు. చాలా థ్యాంక్ యూ సార్. రైతులు ఈ వీడియో చూసి చాలా నాలెడ్జ్ తెచ్చుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.